నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో 2025 నవంబర్ 9వ తేదీ ఆదివారం నాటి దిన ఫలితాలు. చంద్రుడు ఈరోజు మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేయడం జరుగుతుంది. తెల్లవారుజాము నుండి రాత్రి 8:30 దాకా కూడా ఆరుద్ర నక్షత్రం మీద సంచారం చేస్తాడు. అయితే తదుపరి పునర్వసులో చంద్ర సంచారం ఉంటుంది. కాబట్టి మేజర్గా ఈరోజు పగలంతా కూడా ఆరుద్ర మీద సంచార ఫలితాలు చెప్పుకుందాము. ద్వాదశ రాశుల వారికి వారు పాటించవలసిన పరిహారాలు కూడా ఇందులో చెప్పడం జరుగుతుంది. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. ఇక ఈరోజు చంద్రుడు ఆరుద్ర మీద సంచారం కదా. ముందుగా మేషరాశి వారికి చూద్దాము. మేషరాశి వారికి రాశి నుండి తృతీయంలో చంద్ర సంచారం జరుగుతుంది. అయితే ఈరోజు వీరికి ఉద్యోగంలో ప్రమోషన్లు, ఆర్థిక పరిస్థితి వంటి మెరుగుదల వంటి శుభ ఫలితాలే ఉంటాయి. ఈరోజు ఆరోగ్యం బాగుంటుంది, ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి అనేది కూడా సూచిస్తుంది. ఇక ఈరోజు వీరికి అనుకూల ఫలితాలే సూచిస్తున్నాయి. దుర్గాదేవిని పూజించండి, సుబ్రహ్మణ్య స్వామికి ప్రదక్షిణలు చేయండి, ఇంకా ఉత్తమ ఫలితాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. ఇక వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి ద్వితీయంలో చంద్ర సంచారం ఆర్థిక ధనలాభాలు పొందుతారు అనేది సూచిస్తుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. వీరికి ఈరోజు మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా ఈ విధమైన అనుకూలతలు ఉంటాయి. ఈరోజు ఈ వృషభ రాశి వారికి లక్ష్మీదేవిని స్తోత్రాన్ని పఠించండి, తెల్లని వస్త్రాలు ధరించండి ఈరోజు అనేది సూచించటం జరుగుతుంది. ఇక మిథున రాశి. ఈ మిథున రాశిలోనే చంద్ర సంచారం జరుగుతుంది. కాబట్టి ఆర్థిక సమస్యలు వీరికి పరిష్కారం అవుతాయి. ఎందుకంటే ద్వితీయంలో అతిచారంలో సంచరించే గురు సంచారం కూడా జరుగుతుంది వీరికి. ఇక ఈ కాంబినేషన్స్తో ఆర్థిక సమస్యలు పరిష్కారం అవుతాయి. ఈరోజు ఆదాయం పెరుగుతుందని చెప్పచ్చు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం కల్పిస్తుంది. ఉద్యోగంలో పదోన్నతికి కూడా అవకాశం ఉంది ఈ మిథున రాశి వారికి. ఎందుకంటే అతిచారంలో సంచరించే గురు దృష్టి 10వ స్థానం మీద కూడా ఉంటుంది. అక్కడ శని సంచారం జరుగుతుంది, శనిని కంట్రోల్ చేయటం జరుగుతుంది. కాబట్టి ఈ విధమైన ఉత్తమ ఫలితాలు మిథున రాశి వారికి ఉంటాయి. విష్ణు సహస్రనామాలు పారాయణం చేయండి. రాశ్యాధిపతి బలోపేతం అవటానికి బుధుడు. ఆకుపచ్చని రంగు వస్తువులను దానం చేయండి, ప్రతికూల విషయాలకి అనుకూలంగా మారటానికి. ఇక కర్కాటక రాశి. కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు వ్యయ స్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వ్యయ స్థానంలో చంద్ర సంచారం కర్కాటక రాశిలోనే గురు సంచారం కూడా. కాబట్టి వీరికి మంచి అనుకూలతలే కనిపిస్తున్నాయి. ఈరోజు వృత్తిలో ప్రమోషన్లు కనిపిస్తున్నాయి, జీతభత్యాలు పెరిగేది కనిపిస్తుంది, కుటుంబ జీవితం సాఫీగా ఉంటుందనేది చెప్పచ్చు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. 6వ స్థానం అధిపతి గురువు రాశిలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి స్నేహితుల వల్ల కొద్దిగా ఇబ్బందులు అయితే ఉంటాయి అనేది సూచిస్తుంది. కాకపోతే ఈ విధమైన మిశ్రమ ఫలితాలకి ఈ కర్కాటక రాశి వారి ఈరోజు శివాలయంలో అభిషేకం చేయించండి, చంద్రుడికి ఆర్ఘ్యం సమర్పించండి రాత్రికి. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి లాభస్థానంలో చంద్ర సంచారం జరుగుతుంది. వీరికి వ్యాపారంలో విజయం, లాభదాయకమైన పెట్టుబడులు ఉంటాయి, అదృష్టం కలిసి వస్తుంది. ఈరోజు వీరికి ఏ పని మొదలు పెట్టుకున్నా ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా వస్తాయి అనేది సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలే ఉన్నాయి సింహరాశి వారికి. సూర్య నమస్కారాలు చేయండి, ఎరుపు రంగు దుస్తులను ధరించండి అనేది సూచించడం జరుగుతుంది. ఇక కన్యారాశి. ఈ కన్యారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అనవసరమైన ఖర్చులు అయితే ఈరోజు తగ్గించుకోవాలి. ఆరోగ్యం పట్ల కొద్దిపాటి శ్రద్ధ కూడా చూపించాలి. ప్రయాణాలు అయితే అనుకూలంగా లేవు కాబట్టి వాయిదా వేయండి. ఈరోజు ఆటంకాలకి గణపతిని పూజించండి. ఇక తులారాశి. అదృష్టం పూర్తిగా వీరికి కలిసి వస్తుంది. తులారాశి వారికి 9వ స్థానంలో భాగ్యస్థానంలో చంద్ర సంచారం కాబట్టి అదృష్టం రోజుగానే చెప్పచ్చు. ఉద్యోగంలో వృద్ధి, విదేశీ ప్రయాణాల అవకాశాలు, ఆర్థిక పరిస్థితి మెరుగుపడటాలు, ఈ విధమైన లాభదాయకమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి ఈ తులారాశి వారికి. లక్ష్మీదేవిని పూజించండి. శుక్రవారాల్లో ఉపవాసం ఉంటే కూడా ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి అనేది చెప్పవచ్చు. వృశ్చిక రాశి.
ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్రుడు అష్టమంలో చంద్ర సంచారం. ఆరోగ్యం పట్ల అయితే వీరు ఈరోజు కొద్దిపాటి జాగ్రత్తలు పాటించాల్సిందే. మానసిక ప్రశాంతత కోసం అయితే కనుక యోగా చేయండి. మానసిక ఒత్తిడికి ఎక్కువగా ఈరోజు గురి చేస్తుంది అష్టమ సంచారం. పనులలో అయితే గనక విజయం సాధిస్తారు అనేది చెప్పచ్చు. ఈ మిశ్రమ ఫలితాలకి ఆంజనేయ స్వామిని పూజించండి. ఎర్రని పగడాన్ని ధరించటం కూడా ఈరోజు వీరికి చెప్పదగిన సూచన. ఇక ధనుసు రాశి వారికి సప్తమంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు అనేది చెప్పచ్చు. ఈ విధమైన అనుకూలతలే కనిపిస్తున్నాయి. ధనురాశి వారికి కూడా గురువారం నాడు దత్తాత్రేయుని పూజించండి. పసుపు రంగు వస్త్రాలను ధరించండి. మంచి ఫలితాలుంటాయి. మకర రాశి. ఈ మకర రాశిని అనుసరించి షష్ఠ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఇక మీ బాధ్యతలను అయితే విజయవంతంగా పూర్తి చేస్తారని చెప్పచ్చు. శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది ఈరోజు వీరికి. పై అధికారుల ప్రశంసలు కూడా పొందుతారు అనేది చెప్తుంది. ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది ఈరోజు అనేది సూచిస్తుంది. మంచి అనుకూలతలే ఉన్నాయి ఈ మకర రాశి వారికి. శనిదేవుడికి నువ్వుల నూనె దీపం పెట్టండి. నల్లని వస్త్రాలను దానం చెయ్యండి. ఇంకా ప్రతికూలతలకి అనేది సూచించటం. ఇక కుంభరాశిని అనుసరించి పంచమంలో చంద్ర సంచారం జరుగుతోంది వీరికి. అంటే అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి. మానసిక ఒత్తిడికి గురయ్యేది కూడా కనిపిస్తుంది. ఈ కుంభరాశి వారికి ఈరోజు పంచమంలో రాహు సంచారం అంత అనుకూలంగా లేదు. రాహు నక్షత్రం మీద సంచారం కాబట్టి ఈ విధమైన అననుకూలతలు ఈ కుంభరాశి వారికి ఈరోజు ఉంటాయి. వీటి మీద దృష్టి పెట్టండి. ఆంజనేయ స్వామిని పూజించండి. పేదలకు సహాయం చేయండి. మంచి అనుకూలతలకి. ఇక చివరిగా సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈరోజు చతుర్థంలో చంద్ర సంచారం జరుగుతోంది. ఈరోజు ప్రశాంతంగానే ఉంటారు అనేది చెప్పొచ్చు. ఎందుకంటే పంచమంలో గురు సంచారం కూడా జరుగుతుంది. పంచమం అంటే పూర్వపుణ్యస్థానం. గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు ఈ మీన రాశి వారికి. కాబట్టి స్నేహితులతో కూడా ప్రశాంతంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది ఈరోజు అనేది చెప్పచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు. కొత్త పనులు, కొత్త ప్రారంభాలకి, కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి, నూతన వ్యాపార ప్రారంభాలకి, నూతన అగ్రిమెంట్స్లో ఎంటర్ అవటానికి, వీటన్నిటికీ కూడా ఏదైనా సరే నూతన అనే వాటి అన్నిటికీ కొద్ది అనుకూలతలు ఉన్నాయి. ఈరోజు మంచి సమయం సూచిస్తుంది. ఈ విధమైన అనుకూలతలు ఉన్నాయి వీరికి. విష్ణువుని పూజించండి. పసుపు రంగు వస్తువులను దానం చెయ్యండి. ప్రతికూలత విషయాలకి కూడా మంచి అనుకూలతలు రావటానికి. ఇది ఈ ద్వాదశ రాశుల వారికి చంద్ర ఆధారిత ఫలితాలు, పరిహారాలు సూచించటం జరిగింది. సర్వే జనో సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.